ఇప్పుడు ఈ హెయిర్ డైని ఎలా అప్లై చేయాలో చూద్దాం. మనం అప్లై చేసేటప్పుడు స్కాల్ప్‌లంతా పడేటట్టు బాగా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసేటప్పుడు మనకు తెల్ల జుట్టు అంతా బాగా నల్లగా మారిపోతది. ఓకేనా? రెగ్యులర్‌గా ఏదైనా వాడండి. ఓకేనా? ఈరోజు మన వీడియోలో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఇద్దరికీ తెల్ల జుట్లు వస్తున్నాయి. చిన్నవాళ్ళకి ఎర్లీగానే వచ్చేస్తున్నాయి. వీళ్ళిద్దరికీ ఒక సొల్యూషన్ ఈ హెయిర్ డై అండి. ఈ హెయిర్ డై అప్లై చేయడం వల్ల మన తెల్ల జుట్లు అంతా బాగా నల్లగా మార్చుకోవచ్చు. అలాగే ఈ హెయిర్ డై అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ అట్లాగే ఉంచుకొని తర్వాత తలస్నానం చేయండి. మీ హెయిర్ అంత బాగా నల్లగా మారిపోతది. అండ్ ఈ హెయిర్ డైని మనము ఒకసారి వాడితే చాలు. ఒక నెల అంతా ఒక 30 డేస్‌కి అట్లాగే మన తల జుట్టు నల్లగానే ఉంటది. ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఈ హెయిర్ డైని అని చూద్దాం రండి. ఫస్ట్ నేను ఒక ఐరన్ బాండిల్ తీసుకున్నాను. సన్న మంటలో పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన హెయిర్ డైకి కావాల్సిన డికాషన్ రెడీ చేయబోతున్నాను. డికాషన్‌కి కావాల్సిన నీళ్లు 1.5 గ్లాసు నేను నీళ్లు పోసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇంగ్రీడియంట్గా నేను టీ పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ ఉంటుంది నేను వేసుకునేది. మామూలు టీ పౌడర్ అయినా పర్వాలేదు. లేదు ఇలాయచీ ఉంది నా దగ్గర అనుకున్నారా, ఓకే ఫైన్, ఇలాయచీ టీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక కాఫీ పౌడర్ షెషే ప్యాకెట్ బ్రూ ఉంది కదా, అది ఒక 3 రూపీస్ ప్యాకెట్ నేను వేసుకున్నాను. ఓకేనా? సో మన డికాషను మనము సన్న మంటలో రెడీ చేయాలి. అప్పుడే మన హెయిర్ డైకి కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీగా ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి నేను బ్లాక్ జీలకర్ర పౌడర్, బ్లాక్ కుమిన్ సీడ్స్ పౌడరు 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ బ్లాక్ కుమిన్ సీడ్స్ అనేది నేను ఆల్రెడీ ఫ్రై చేసి బాగా పొడి చేసి పెట్టుకున్నాను. సో అది నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకున్న టీ డికాషన్, టీ పౌడర్, కాఫీ పౌడర్ అండ్ బ్లాక్ జీలకర్ర పౌడర్, ఈ 3 మనకు ఒక డికాషన్ రెడీ చేసుకోవడానికి పర్ఫెక్ట్ అయిన కాంబినేషన్ అండి. మన మామూలు నీళ్ళు పెట్టి మనం చేసుకోవడానికి బదులు ఒక డికాషన్ రెడీ చేసుకొని మనము హెయిర్ డై ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దీనిలోకి నేను ఒక పొడి యాడ్ చేస్తున్నాను, గుంట గలగర పొడి. ఈ గుంట గలగర పొడి గురించి నేను చాలా ఇన్ఫర్మేషన్స్ మన వీడియోలో చెప్తూ వస్తున్నాను. ఈ గుంట గలగర పొడి అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్. బాగా నల్లగా ఉంచుకోవడానికి, మన హెయిర్ని బాగా పొడుగ్గా పెంచుకోవడానికి ఈ గుంట గలగర అన్న పొడి చాలా చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో యాడ్ చేసిన మన డికాషన్స్ ప్లస్ ఈ బ్లాక్ జీలకర్ర కూడా సేమ్ బెనిఫిట్ అండి. మన హెయిర్ని బాగా నల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన డికాషన్ బాగా బాయిల్ అవుతూ ఉంది కదా, ఈ బాయిల్ అయిన తర్వాత మనకు మరిగిపోయి ఒక హాఫ్ గ్లాస్కి రావాలి. 1.5 గ్లాస్ అనేది థిక్ డికాషన్గా మారాలి. అప్పుడు వరకు మనం సన్న మంటలోనే ఉంచుకొని లైట్గా తిప్పుతూ రావాలండి. ఓకేనా? ఇలా మనము ఒక హెయిర్ డై తయారు చేసుకున్నప్పుడు మనము మామూలు నీళ్ళు వాడకుండా ఇట్లా ఒక హెయిర్ డై డికాషన్ అనే ఇది చెప్పవచ్చండి అసలుకి. సో ఇలా మనము ఒక హెయిర్ డై డికాషన్ తయారు చేసుకొని మనము వాడుతున్నప్పుడు అంటే ఇంకా బెనిఫిట్ చాలా బాగా ఉంటుంది. మన హెయిర్ డై అనేది చాలా బాగా ఉంటుంది. మన హెయిర్కి అప్లై చేసేటప్పుడు కూడా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఒకవేళ మరీ సన్న మంటలో నిదానంగా అవుతుంది అనుకున్నారంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి మన డికాషన్ అనేది రెడీ అయిపోయింది. బాగా చిక్కపడిపోయింది. అంతే, మన డికాషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ డికాషన్ని నేను ఫిల్టర్ చేసుకోబోతున్నాను. ఇంకొక ఐరన్ బాండిల్లోకి నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఈ డికాషన్లోకి మనం ఇంకొంచెం పొడిలు కూడా యాడ్ చేయబోతున్నాము. ఆ పొడిలు మనకు హెయిర్ బాగా పెరుగుదానికి అట్లాగే మనం నల్లగా ఉంచుకోవడానికి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మన డికాషన్లోకి కొన్ని పొడిలు యాడ్ చేస్తాము. ఇవన్నీ హెర్బల్ పొడిలే అండి. ఫస్ట్ పొడి వచ్చేసి గుంట గలగర పొడిలు 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ గుంట గలగర పొడితో పాటు హెన్నా పౌడరు ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను.
హెన్నా పొడిలతో పాటు ఇంకా ఇండిగో పౌడర్ ఒక 4 స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను. ఈ అన్ని పొడులు నేను వేడిగా ఉన్న డికాషన్లోనే యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే కొన్ని మందులు జలుబు సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళకి ఎంత కష్టంగా ఉంది, తలనొప్పి వస్తుందని, ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు కదా. సో మీరు తయారు చేసుకొని ఒక వేడి డికాషన్లో కలుపుకొని చేస్తూ ఏంటంటే అసలు అట్లాంటి జలుబు కానీ సైనస్ ప్రాబ్లం కానీ ఇచ్చింగ్ కానీ ఎట్లాంటి ప్రాబ్లము రాదు. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పాను కదా హెన్నా పౌడర్ 2 స్పూన్స్ అని, ఇండిగో పౌడర్ వచ్చి 4 స్పూన్ వేసుకోవాలి. అంటే డబుల్ ద టైమ్స్, అంటే 1:2 రేషియోలో వేసుకోవాలి. హెన్నా 1 అంటే ఇండిగో పౌడర్ 2, 1:2 రేషియోలో వేసుకోండి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోండి. గిటిల్ లేకుండా బాగా మంచిగా కలుపుకోవాలి. స్మూత్గా వచ్చే వరకు మనం కలుపుకోవాలి. ఇట్లా మనము ఒక హెయిర్ డై ఇంట్లో తయారు చేసుకొని ఇలా ఒక ఐరన్ బౌల్లో చేసి పెట్టుకొని మనము వాడుతూ వస్తూ ఉన్నప్పుడు అయితే మన తెల్ల వెంట్రుకలంతా బాగా నల్లగా మారిపోతుంది. 100% న్యాచురల్గా ఉంటుంది. 1 నెల అట్లాగే ఉంటుంది మీ హెయిర్ డై. అప్పటికప్పుడు రెడీ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. 1 నెల అంటే 30 రోజులకి అట్లాగే నల్లదనం అట్టే ఉండిపోతుందండి. ఓకేనా. ఇలా మనము రెడీ చేసిన తర్వాత అట్లా స్ప్రెడ్ చేసేసి గాలి పోకుండా ఒక మూత పెట్టేసి పక్కన ఉంచేస్తాము. ఈ హెయిర్ డైని నేను ఒక రాత్రి అంతా ఉంచుకోబోతున్నాను. మీరు మార్నింగ్ చేశారంటే అట్లీస్ట్ మినిమం 8 అవర్స్ ఉంచండి మూత పెట్టేసి. ఓకేనా. నేను రాత్రి అంతా ఉంచుకొని పక్క రోజు వచ్చి నేను చూపిస్తాను ఎట్లా ఉందని. ఓకేనా. ఇప్పుడు చూడండి, పక్క రోజు నేను చూపిస్తున్నాను ఎలా ఉంది మన హెయిర్ డై అనేది. చాలా బాగా మంచిగా రంగు నల్లగా వచ్చింది కదా. అంతే, మనం హెయిర్ డై రెడీ అయిపోయింది. మనకు చేసుకున్నాము ఇంట్లోనే. మనము హర్బల్గా 100% న్యాచురల్గా మనము చేసుకున్నాము. ఇట్లా ఒక 100% న్యాచురల్ హెర్బల్ డై మనం ఇంట్లో వాడుతూ వస్తున్నామంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు, జుట్టు అసలు రాదు, అండ్ ఎలాంటి హార్మ్ఫుల్నెస్ లేకుండా, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ లేకుండా మనము హెల్తీగా ఉండవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈ హెయిర్ డైని మనము ఒక బౌల్లోకి మార్చుకుంటాము. మనం హెయిర్ డై మార్చేటప్పటికి మరి గట్టిగా లేకుండా చూసుకోండి. అప్లై చేసేటట్టు కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో ఉందా అని చూసుకొని అప్లై చేసుకోండి. ఒకవేళ థిక్గా ఉంది కనుక మీరు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని పేస్ట్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మీరు ఒక బౌల్లోకి మార్చుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను ఈ హెయిర్ డైని ఎలా అప్లై చేసుకోవచ్చు నేను చూపిస్తాను. నా హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను. ఇప్పుడు మన హెయిర్ డై ఎంత మంచిగా నల్లగా వచ్చింది చూసారా. 100% హర్బల్గా మన ఇంట్లోనే మనకే తయారు చేసుకున్నాము, ఎట్లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా. చూడండి, నాకు మ్యాక్సిమం ఫ్రంట్లో ఎక్కువగా తెల్ల జుట్టు ఉంటుంది, పూర్తిగా అయితే ఉండదు. ఇట్లా నాకు తెల్ల జుట్లు ఎక్కువ ఉండడం వల్ల నేను ఫ్రంట్లోకి ఎక్కువగా అప్లై చేసుకుంటానండి. అదే నేను మిమ్మల్ని చూపిస్తున్నాను. ఇట్లా మీరు స్కాల్ప్ తీసి బాగా హెయిర్లోకి అప్లై చేసుకోండి నిదానంగా. అప్లై చేసిన తర్వాత మీరు ఒక 1 అవర్ అట్లాగే ఉంచుకోండి. ఓకేనా. 1 అవర్ తర్వాత మీరు తలస్నానం చేసుకోవచ్చు. ఓకేనా. మీరు అప్లై చేసానికి ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు హెయిర్ బాగా డ్రైగా ఉండాలి, ఆయిల్ ఏమి లేకుండా ఉండాలి. అలా ఒక డ్రై హెయిర్లోనే మనము ఇలా ఒక హెయిర్ డే అప్లై చేసుకోవాలి. ఓకేనా. మీరు రెగ్యులర్గా వాడుతూ వస్తున్నారంటే మంత్లీకి రెగ్యులర్గా ఇట్లా మీరు తయారు చేసుకుని వాడుతూ వస్తున్నప్పుడు అయితే మీ తెల్ల వెంట్రుకలంతా బాగా రెగ్యులర్గా గ్రాడ్యువల్గా నల్లగా మారిపోతుంది. ఎప్పుడు మీరు యంగ్ లుక్లోనే ఉండవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే హర్బల్గా చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఇంకా ఫర్దర్గా వస్తున్న ఎఫెక్ట్స్ ఏం అసలు రావు. ఓకేనా. సో ఇట్లాంటి ఒక హెయిర్ డైని మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఎందుకండి బయట ఉన్న కెమికల్స్ వాడడము, అందువల్ల మనము ఇంకా ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ఎందుకు. ఇంట్లోనే మనము కొంచెం టైం తీసుకొని ఇలా ఒక హెయిర్ డై చేసుకొని మనము రెగ్యులర్గా వాడుతూ వస్తున్నప్పుడు అయితే మనకు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఓకేనా. మీరు కూడా ఇట్లాంటి ఒక హెయిర్ డైని నేను చెప్పిన విధానంలో చెప్పిన ఇంగ్రీడియంట్స్ ప్రపోర్షన్స్లో తీసుకొని ట్రై చేసి
యూస్ చేసి చూడండి. ఓకేనా? నేను ముందు చెప్పినట్టు చిన్న పిల్లలు అంటే కాలేజ్ చదువుతున్న పిల్లలు కూడా ఇప్పుడు ఇట్లా తెల్ల జుట్లు వస్తున్నాయి. వాళ్ళు కూడా ఇంట్లో వారానికి వాళ్ళు వాడవచ్చు. ఎట్లాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏం ఉండదండి. ఓకేనా? పెద్దవాళ్ళు కూడా జలుబు చేయడం కానీ ఇంకేమైనా ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ అస్సలు రాదు. వాళ్ళు కూడా ధైర్యంగా ఈ హెయిర్ డై అనేది ట్రై చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా నేను అప్లై చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ హెయిర్ డైని అట్లాగే ఒక 1 అవర్ ఉంచుకోబోతున్నాను. అలా ఉంచిన తర్వాత నేను తలస్నానం చేసుకుంటాను. ఓకేనా? మీరు కూడా ఇట్లా ఒక హెయిర్ డైని ఇంట్లో తయారు చేసుకొని మీరు వాడి చూడండి. వాడినాక మాకు కమెంట్లో చెప్పండి ఎట్లా ఉంది మీరు ఎక్స్పీరియన్స్ అని. ఓకేనా? అవర్ వీడియో అయితే నచ్చిందంటే లైక్ చేసుకోండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యువర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్ నచ్చిందంటే. ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూడండి. ఓకేనా? ఇంకొక మంచి వీడియోని మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.